నా పేరు టి ప్రేమరాజ్ ఫ్రమ్ రాయలసీమ. సార్ అందరికీ థ్యాంక్ యూ. ప్రధానంగా జేడీ సార్కి, శ్యామ్ సార్కి, సిఇఓ సార్కి అందరికి పేరు పేరున. సార్ మాది జాతి చాలా తక్కువ అనేది, చాలా అంటే చాలా తక్కువ అని చూసే ప్రతి ఒక్కరికి సక్సెస్ మీట్లో తెలుస్తుంది. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని నేను ఏనాడు క్లాస్లో లేను సార్. ఎందుకంటే మాదంత సీన్ లేదు కూడా. మా అమ్మ పనికి వెళ్తుంది, ఇక్కడ ఉన్నంత వాళ్ళు పనికి వెళ్తారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ మేము చాలా చిన్న చిన్న గుడిసెల్లో, చిన్న చిన్న డాబాల్లో ఉండొచ్చు సార్. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే భయమేసింది నాకు. ఇంత పెద్ద చూస్తే నేను ఇంతలో చదువుతున్నాను బికాస్ ఆఫ్ గవర్నమెంట్. అందులో సార్ మమ్మల్ని ఎంత ప్రత్యేకంగా చూసుకున్నారంటే మాటల్లో వర్ణించలేను సార్. నేను అది విజయ నికేతం ఎగరేస్తున్నాం సార్, అంతే అందరూ. సార్ సిబిటి అనేది అసలు చూడలేము సార్, మేము ఏ ఇన్స్టిట్యూట్లో చూడలేము. నేను ఆల్రెడీ 4 years నుంచి చదువుతున్నాను సార్ వేరే ఇన్స్టిట్యూట్లో. సార్ డబ్బు 20K సార్, 20,000 రూపాయలు తీసుకుంటారు సార్, కనీసం 10,000కి న్యాయం చేయలేదు సార్ వాళ్ళు. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో పడిన దానికి ఎందుకు నేను మిస్ అయ్యానని చాలా బాధపడుతుంటాను ప్రతిరోజు. ఇంకా టైం లేదు అబ్బా అని. సో ఏదైనా మన మంచి కోసమే. ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. సీరియస్ చెప్తున్నా సార్. మీరు అది వేరు సార్, యాటిట్యూడ్ కానీ ఆలోచన కానీ నిజం సార్. ఎంత బాధ్యతగా ఉంటారంటే నడిచే విధానం కూడా సార్. ఏదో పొగడట్లేదు సార్, సీరియస్ చెప్తాను. ట్రూ సార్. నా మాటలు ఇలానే ఉంటాయి సార్. మాది రాయలసీమ సార్ ముఖ్యంగా. సో అందుకే ఇలా వస్తుంటాయి సార్. ఓకే సార్. ఇంకోటి సార్ ఇంకోటి, సిబిటి ఎగ్జామ్స్ అనేటివి ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే అంత క్వాలిటీగా ఉన్నాయి. దట్టు కరెంట్ అఫైర్ పేపర్స్ చాలా బాగున్నాయి. ఆ బాక్సులు వేస్తారే, బాక్సులు గమనించారా ఎప్పుడన్నా మీరు? బాక్స్ వేస్తారు, గమనించారా? అవి ఇంకా ఎక్సలెంట్ సార్. అవి ఫస్ట్ ఏం జరిగింది, లాస్ట్ ఏం జరిగింది, అవే కదా సార్ మాకు. అవి తెలియక, అవి చూడక మేము ఇంకా లోలో ఉన్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మేము ఇంకా ముందు ఎందుకు రాలేదా అని. సీరియస్ సార్. నాకు తొందరలో పెళ్ళి అయిపోతుంది, మా పిల్లలు కానీ ఇక్కడే చదివిస్తాను, నాకు ఎటువంటి డౌటే లేదు. ఇంకో విషయం ఏమంటే, మేబీ ఇన్స్టిట్యూట్ అనే పదం తీసేస్తారేమో సార్, శామ్ యూనివర్సిటీ అని పెడతారేమో నా డౌట్. సీరియస్. ఇంకొకటి సార్, క్రీడలు జరిగిన తర్వాత ఆసియా క్రీడలైనా, అది తెలిసైనా, ఏదైనా ఒలింపిక్స్ అయినా ఏదైనా కూడా ప్రధానమంత్రి గారు వచ్చి వాళ్ళకి ఐస్ క్రీమ్ తినిపిస్తుంటారు సార్. అంటే కలిసేలాగా. మా విజయ నికేతంలో కలిసి భోంచాలని నా కోరిక సార్, మా అందరి తరఫున కోరిక. అదొకటి సార్. ఫుడ్ సార్, ఫుడ్ ఉంది సార్. రోజు మంచి టిఫిన్ సార్. ఒక్కోసారి క్లాస్కి వస్తామా నిద్ర వస్తుంటుంది అలాగా. ఇంత మంచి భోజనం ఎందుకు పెట్టాలని కోపంగా వస్తుంటుంది సార్ మాకు. చాలామంది రండి సార్ కావాలంటే. అదొకటి. అది కూడా ప్రాబ్లమే. మంచి భోజనం పెట్టడం కూడా ప్రాబ్లం అయిపోయింది. హాస్టల్ మంచిగా ఉంది, ఇంకా ఏది మంచిగా లేదంటే అన్నీ మంచిగా ఉన్నాయి సార్. ప్రధానంగా మేము చదువుకోవాలి సార్. సో మీరు ఎంత రెస్పెక్ట్ చేశారో మేము కూడా రిజల్ట్ అంత రెస్పెక్ట్ చేస్తాం సార్. అది. సో ఇంకొకటి, అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నా, 9th 10th క్లాసు కొద్దిగా 10% చూసుకోండి. ముఖ్యంగా ఎగ్జిటివ్ వాళ్ళు. ఆల్రెడీ హిందీ పేపర్ చూసాము, ఫిజిక్స్ పేపర్ చూసాము, అన్నీ 10th క్లాస్ లోపే పడుతున్నాయి. 90% మళ్ళీ చెప్తే 8th క్లాస్ వరకు బాగా చదవండి. విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.